నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో కొన్ని వ్యాఖ్యలు చేశారండి. అవి ఆయనకి గుర్తుండి చేశారా? గుర్తులేక చేశారని నాకు అర్థం కాల. విమర్శించొచ్చండి. ఆ విమర్శ అనేది ఎలా ఉండాలంటే, ఒక మెసేజ్‌గా వెళ్ళాలి. పవర్ ఉంది కదా అని చెప్పి మనం గతాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఎందుకు చెప్తున్నానంటేనండి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా మీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వారు ప్రస్తుత సభాపతి మీకు తెలుసు ఆయన అన్న మాటలేంటో. అలానే అచ్చెన్నాయుడు గారు అన్న మాటలేంటో మీకు తెలుసు. అనిత గారు కూడా గతంలో అన్న మాటలు మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్న మాటలు మీకు తెలుసు. అవన్నీ మర్చిపోయి ఏం తెలియనట్టు ప్రస్తుతం మేమే సచ్చీలం, అసలు మమ్మల్ని మించినోళ్ళు లేరంటూ మాట్లాడకూడదండి. భగవంతుడి దయ వల్ల మీకు నిజంగా అది ఏ జన్మ పుణ్యమో తెలీదు. మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మిమ్మల్ని దేవుడిలా కొలిచే వీరాభిమానులు ఉన్నారు, పిచ్చి అభిమానులు ఉన్నారు. మీరు చెప్పే ప్రతి మాట కూడా మీ అభిమానులు రెచ్చగొట్టేటట్టు ఉందండి. నేను చాలామంది మీ అభిమానులను చూశానండి. వాళ్ళ నడవడిక అందరిని అనట్లేదండి, కొంతమందిని. బాగట్లేదండి. చాలా మీరే ఇన్స్పిరేషన్ అవ్వకూడదని చెప్పి నా ఉద్దేశం చెప్తున్నాను. రెక్లెస్‌గా సమాధానాలు, ఇంట్లో తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోవటం, వాళ్ళు చదువుకున్నా కూడా పాపం ఉద్యోగం మీద వాళ్ళకి ఇది లేక చాలా ఇష్టంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలి. చేసి మిమ్మల్ని అంత పూజించే ఫ్యాన్స్‌కి మీరు వాళ్ళు రెచ్చగొట్టే స్పీచ్‌లాగా నాకు అనిపిస్తున్నాయి వ్యక్తిగతంగా. అలా దయచేసి ఎప్పుడు అనకండి. పోలీస్ డిపార్ట్‌మెంట్ అనేది లేకపోతే ఎంత పోటుగాడైన రాజకీయ నాయకుడు ఎవ్వడు కూడా బయటికి రారు. అది ఫస్ట్ ముందర మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని గౌరవించాలి అని మీరు చెప్పండి. ఎందుకంటే సమస్య లేదండి. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మంచి, చెడు అనేది ఉంటుంది. నో డౌట్. ఒక వెధవ ఉన్నాడు కదని చెప్పి అందరిని వెధవలు అనలేం కదండీ. అది. ఎందుకంటేనండి మనకి ఎంత కాపలా ఉంటున్నారో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, ఇది కానీ, అది కానీ అసలు టాప్ అంతే పోలీస్ డిపార్ట్‌మెంట్. నా వ్యక్తిగత నిర్ణయం అండి ఇది. అలాంటి వాళ్ళని ఫస్ట్ మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని గౌరవించమనండి. ఎంత చులకనగా చూస్తున్నారో నాకు తెలుసు. నాకు తెలుసు, మీకు తెలుసు. పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి తెలుసు. పాపం తప్పక ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జై కొడతా వాళ్ళకి అలవాటైపోయింది. దయచేసి నా సిన్సియర్ అడ్వైస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి, మీరు తప్పు చేయనంత కాలం ఎవ్వడికి భయపడొద్దండి. వాడు మినిస్టర్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. బట్ ఆళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌తో మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారంతే. మీరు ఎప్పుడైతే తల దించారో మీ యొక్క డిపార్ట్‌మెంట్‌కి ఉన్న హోదా అనేది దిగజారిపోయినట్టయింది. దయచేసి ఆ 3 సింహాలకి ఎప్పుడు కూడా మీరు ఇట్లా తల ఎత్తుకుని ఉండాలి. తల దించుకుని ఉండకండి. మీరు తప్పు చేస్తేనే తల దించుకున్నట్టు లెక్క. నో డౌట్. ఎనీ పొలిటీషియన్ పోలీసు వాళ్ళ సహాయం లేకపోతే వాళ్ళు రోడ్డు మీద తిరగలేరు. బిల్డప్ బాబే కబుర్లే. దయచేసి ప్రతి వాళ్ళకి చెప్తున్నానండి. ప్రతి రాజకీయ పార్టీకి చెప్తున్నానండి. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ గౌరవించండి. వాళ్ళు లేకపోతే మీరు లేరు. నో డౌట్ అందులో. ఏమైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.